Good morning everyone. Welcome to Gattu Foods. Today's recipe Aloo Samosa. ఈ ఆలూ సమోసాని పర్ఫెక్ట్ టిప్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్లో 250 గ్రామ్స్ దాకా మైదా తీసుకోవాలి. దాంట్లో మీ టేస్ట్కి తగినట్లుగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని దీంట్లోనే కొద్దిగా వాముని ఇలా క్రష్ చేసుకున్నట్టు చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో 2 to 3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పిండిని ఇలా చేతిలోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే ఇలాగా ఉండలాగా తయారయ్యేటట్లు ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్లు కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పూరీ పిండికి ఎలాగైతే గట్టిగా కలుపుకుంటామో దానికంటే ఇంకాస్త గట్టిగా ఉండేటట్టుగా మీరు పిండిని కలుపుకోవాలి. అప్పుడే సమోసాలు క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాగా పిండి ఎక్కువగా సాగకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలి. ఈలోగా మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సమోసా కర్రీ ప్రిపరేషన్ కోసము ఉడికించుకున్న ఆలుగడ్డ, అలాగే ఉడికించుకున్న కాబూలీ శనగలు, దీని ప్లేస్లో మీరు పచ్చి బఠానీ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఉడికించుకున్న క్యారెట్ లేదా క్యారెట్ ఇంకాస్త చిన్నగా కట్ చేసుకొని డైరెక్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మీరు పొటాటో ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే పుదీనా. ఆ తర్వాత కర్రీ ప్రిపరేషన్ మెథడ్ చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని 1 మినిట్ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని 1 to 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఉడికించుకొని పెట్టుకున్న కాబూలీ శనగల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఇవన్నీ ఆల్రెడీ ఉడికించుకున్నవే కాబట్టి పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. 1 to 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. అలాగే ఉడికించుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని దీంట్లో మనం ఉడికించుకున్న ఆలుగడ్డల్ని ఇలాగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ దాకా ధనియా పౌడర్, ఆ తర్వాత హాఫ్ స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని, లెమన్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సమోసా. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లెమన్ని స్క్వీజ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ కర్రీ చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఈలోగా మనం సమోసా షీట్ ప్రిపరేషన్ చూద్దాం. మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి ఇలా కలుపుకొని చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఆలూ సమోసా కాస్త పెద్దగానే ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద సైజులో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు పిండి అనేది పూరీ పిండి కంటే కాస్త గట్టిగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా సమోసా షేప్ కూడా వస్తుంది.
మీరు పిండి కాస్త లూజ్గా కలుపుకుంటే సమోసా షేపు అంత పర్ఫెక్ట్గా కుదరకపోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత రోలింగ్ పిన్తో ఇలా ఓవెల్ షేప్లో వచ్చేటట్టుగా మనం రోల్ చేసుకోవాలి. వెడల్పు తక్కువగా ఉండి పొడవు ఎక్కువగా ఉంటే సమోసా షేపు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ఒక షీట్లో 2 సమోసాలు అవుతాయి. మధ్యలోకి ఇలా చాక్తో కట్ చేసుకొని ఒక షీట్ తీసుకొని ఇలాగా ఎడ్జెస్ కొద్దిగా వాటర్ అప్లై చేసి ముందు క్లోజ్ చేసుకొని ఒక కోన్ షేప్లోకి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీని పెట్టుకోవాలి. ఇలా కర్రీని కొద్దిగా లోపలికని ఈ ఎడ్జెస్ని వాటర్ అప్లై చేసి క్లోజ్ చేసుకోవాలి. మీకు చేతిలో సమోసా షేప్ రాకపోతే ఇలా కింద పెట్టి మీరు సమోసా షేప్ రెడీ చేసుకోవచ్చు. ఇలాగ కింద పెట్టి కర్రీ పెట్టుకున్న తర్వాత ఈ ఎడ్జెస్కి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా అన్ని సమోసాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ సమోసాలు ఫ్రై చేయడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని దాంట్లో ఎన్ని సమోసాలు పడతాయో చూసుకొని అన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగా రెండు వైపులకు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ సమోసాలు కొద్దిగా గోల్డ్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మిగిలిన సమోసాలన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనకు సమోసాకి మిర్చి ఇస్తారు కదా, ఆ మిర్చి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మిర్చిని నిలువుగా చీల్చుకొని ఇలా ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఒక 1 to 2 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత వీటిని పక్కకు తీసుకొని ఒక బౌల్లో లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్న మిర్చీలని ఈ లెమన్ జ్యూస్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అప్పుడు ఈ పచ్చిమిర్చీలు కారం అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి సమోసా మంచింగ్ కోసము. సో వేడివేడిగా సమోసా రెడీ అయిపోయింది. మీరు ఈ టిప్స్తో కనుక సమోసా ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.